ఎస్ రోహిత్ అన్నావు హ్యాపీ న్యూ ఇయరే. పోయిందే దళిద్రమంతా పోయింది తీయే. నీ అవ్వకి తొక్కలో 2025 అయిపోయింది తీ. ఇంక అంతా మనదే, నాకు తిరిగేలేదంటన్నా, యాది పట్టుకున్న బంగారమేనంట. ఓసని ఏమంటున్నావు తమ్ముడు? అవునన్నా, పేరు ఎస్సుతో స్టార్ట్ అయిన వాళ్ళకు న్యూ ఇయర్ లో తిరిగేలేదంట. ఇంతకు యాదేరు దిమాగ్గాడువా చెప్పిండేది. వా ఫస్ట్ ముక్కు చెంపలేసుకన్నా కళ్ళు పోతాయే. అసలు చెప్పింది ఓలనుకున్నా ఓతూరు గిది చూడు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైనటువంటి వారు ప్రపంచాన్ని గడగడ వణికించబోతున్నారు. తమ్ముడు ఎవరు ఎన్ని చెప్పినా నీ మీద మాత్రం నాకు నమ్మకం లేత్తి తమ్ముడు. మళ్ళా గదే నాకు మండేది. ఫస్ట్ నువ్వే నమ్మకుంటే ఓళ్ళు నమ్ముతారే. నీ ఎందుకు నీ పేరు బలం కూడా కనుక్కున్నా పంపిస్తున్నా చూడి. ఆర్ అనే అక్షరము, ఎస్ అనే అక్షరము, కే అనే అక్షరం. పరాభవ నామ సంవత్సరం మీరు గెలుపు గంట కొట్టబోతున్నారు. రాసి పెట్టుకోండి. సూత్తివి కదన్నా, కరెక్ట్ చెప్తున్నాడే తమ్ముడు. ప్రతి ఇయర్ న్యూ ఇయరే, కానీ గది హ్యాపీ ఇయరా సాడ్ ఇయరా అన్నదే మ్యాటర్స్. గీ 2025 నాకు బాగానే కలిసి వచ్చింది తమ్ముడు. అంతా హ్యాపీసే. దేవుని దయ వల్ల న్యూ ఇయర్ కూడా గిట్టినే ఉంటే చాలు, ఇంకేమొద్దు. ఓసి నీ అంతలా ఏం కలిసి వచ్చిందన్నా నీకి? నీ ఎవ్వ టెస్టులకు రిటైర్మెంట్ ఇత్తివి, గా వన్డేలులా కెప్టెన్సీ నుంచే తీసి పడేసిరి. 2027 వన్డే వరల్డ్ కప్ కి భరోసానిత్తలేరు. నీ ఎవ్వ ఏం కలిసి వచ్చిందనే గంతరాన సంబరపడుతున్నావు. వా గట్టంటే వేంది తమ్ముడు. మార్చిలో ఛాంపియన్ ట్రోఫీ గెలిచినాం. దెబ్బకు బ్యాక్ టు బ్యాక్ 2 ICC ట్రోఫీలు వచ్చినాయివా. గది హ్యాపీస్ కాదాలే. గది కూడా ఫైనల్లో 70 చిలుకు జోపి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నా. ఓ ICC ట్రోఫీ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందంటే గది ఎంత స్పెషల్ తెలుసా తమ్ముడు? ఎస్ కరెక్ట్ చెప్పినావు రోహిత్. లాస్ట్ T20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నప్పుడు కూడా నాకు కూడా సేమ్ ఫీలింగ్ చూడే. ఏదేమైనా 2025 మాత్రం ఇస్ గ్రేట్ ఇయరే. వా విరాట్ అన్నావు T20 వరల్డ్ కప్ 2024లో కదన్నా గెలిచిండేది, కానీ నువ్వు 2025 స్పెషల్ అంటున్నావు ఏంది? అరే ఒక్క సిరీస్ ఆడినా కూడా 10,000 రన్స్ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నా కూడా రిటైర్మెంట్ ఇత్తివి. ఇన్ఫాక్ట్ రిటైర్మెంట్ ఇచ్చేటట్టు చేసి పడేసిర్రు. పైగా మొన్నగా ఎర్రనేళ్ల మీద వరుసగా 2 తూర్లు డక్అవుట్ అయితేలా కల్లా అయిపోయిందని ఎన్ని ట్రోల్స్ చేసినారే. నీ అవ్వ ఇంత అవమానాలు జరిగినా కూడా 2025 స్పెషల్ అంటున్నావు ఏందన్నా, నాకు అర్థం కాదు. తమ్ముడు నువ్వు బ్యాక్ టు బ్యాక్ 2 గుడ్లు పెట్టిండేదే చూస్తున్నావు గానీ గా తర్వాత వరుసగా 4 మ్యాచ్ల్లో 2 50లు 2 100లు చూపిండేది కానొత్తలేదలే నీకు. మొన్ననే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకున్నా, మర్చిపోయినావా తమ్ముడు? ఎస్ కరెక్ట్ అయిన విరాట్ అన్న, నీ ఎవ్వ కంబ్యాక్ తో సెలెక్టర్లకు కాక లేపినావు. యాదికొచ్చింది తీయే, సూపరే. గంతేగాదు తమ్ముడు, మెయిన్ IPL లో 18 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కప్పు గెలిచినాం. నీ ఎవ్వ ఇన్ని దినాలు ఈసాల కప్పు అని ఎన్ని ట్రోల్స్ చేసినారు. గీ 2025 అందరికి గువ్వలు గుయ్యనతట సమాధానం ఇచ్చింది వ్యా. దట్స్ వై 2025 ఈజ్ సో స్పెషల్ తమ్ముడు. గా తొక్కలో 2025 మీకు స్పెషల్ ఏమో కానీ మాకు గా తీవా. అరే IPL లో 18 ఏళ్ళలో ఫస్ట్ సారి పాయింట్స్ టేబుల్లో అందరికంటే కింద గలవడాల్సి వచ్చింది. మా CSK ఫ్యాన్స్ కి మాయని మచ్చవాగి 2025. నీ ఎవ్వ గిప్పుడు అనిపిస్తుంది. గైక్వాడే గాని బదులు కెప్టెన్సీ నేనే చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏ గట్టంటే వేందన్నా, లక్కు ఒకేళ్ళు పోతుంటే ఒకేళ్ళు వస్తూనే ఉంటదే. అవునన్నా, యాజ్ ఎ కెప్టెన్ గా 7 CSKలో కలిసి రాకుంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ టీమిండియాలో కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. 100 కూడా జోపినా అన్న, సూత్తివి కదా. ఒకేళ్ళు పోతుంటే ఒకేళ్ళు వస్తూనే ఉంటాయి ఛాన్సులు. గట్టంటే T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ కావాలి కదా తమ్ముడు. ఏమైంది? నిన్ను గీ ఫోన్ పే గూగుల్ పే వన్డేలు ఆడిచ్చి అయ్యర్గాడు వచ్చే తలకల్లా అత్తరూచి పంపిస్తారు వా. ఏమనుకున్నావో నీకు అర్థమవుతుందేలే. అన్నట్టు రోహిత్ అన్నావు, మన పర్ఫార్మెన్స్ ఎట్టుందే 7. ఓసిని ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలా తమ్ముడు? నీ ఎవ్వ ఆశకప్పులో పాగునేలను పాగులాడిచ్చి వరుసగా ఫైనల్ తో కలిపి 3 రాత్రులు అలుపు లేకుండా సప్పరిచ్చినావు. సూపర్ తమ్ముడు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. టీంలో మీ లేందు చూసుకుని గెలిచడం కాదు, ఈ తూరు వరల్డ్ కప్ గెలిచామనేది చూస్తాం. వా ఏంది జింబాంబేరో కొంపదీసి వరల్డ్ కప్ మీరు ఆడుతున్నారా ఏంది? ఎస్ వస్తున్నాం, కొడుతున్నాం. కప్పుతో సీదా బైపాస్ లో ఊరికి పోతాం. ఓసిని కప్పు దాకెందుకు గాని ఎంచక్క మా ఊరికి వచ్చి ఆడితే బాగా పూలదండేసి వెల్కమ్ చెప్పి బిర్యానీ తినిపించి సాగనంప తోలంగా తమ్ముడు. మర్యాదలలో ఏం లోటుపాట్లు ఉండేవే కాదు. మీ మర్యాదలు పాడుగాను చూసినాం తీయన్న. మీ మర్యాదలు అయినా మీరు వచ్చింటే మీ మొత్తుంటుంది కదా. నీ ఏవో ఓస్ట్ చేస్తున్న మమ్మల్ని దుబాయ్కి పాకిస్తాన్కి దుబాయ్కి పాక్ అంటూ తిప్పి చంపిరి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోమే. నీ యాల్ది మీ బిర్యానీలు వద్దు, మీ పరోటాలు వద్దు. 2 నూర్లు ఎక్కువైనా సరే, సుట్టి తిరిగైనా సరే బైపాస్ లో లంక కుత్తాం, గాడ తీర్చుకుంటాం చూడి మీ మీద రివెంజ్. ఓసిని మింగుదామని వస్తారు, మింగించుకుని పోతారు. ఎన్ని తూర్లు చూడలే తమ్ముడు. ఎనీహో ఆల్ ది బెస్ట్ వే. వా వరల్డ్ కప్ అంటే యాదికొత్తుంది. నీ అవ్వ ఇతురి పండకి రేలంగి మామలు కొడుతున్నారు. నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా దగ్గట్లోనే కాలబడింది. మంచిగా ప్రాక్టీస్ చేపిద్దామంటే ఏడలే. నీ అవ్వ ఒక్కడు కానొత్తలేడు. చేపిద్దువుతి అన్నా, చేపిద్దువుతి. నీ అవ్వ జరసేపు ఉండు, నీతో పనుంది. నువ్వేందివే నా పానానికి మిట్ట మీద మిండగాన్లక కంపలక తగులుకున్నావు. లేకుంటే నీ అవ్వ ఈ 2025లో టీమిండియాకి తమరు ఎలుగబెట్టినవి 1 2 అసలు ఏం కొంపలు మునిగిపోయినాయనే రోహిత్ అన్నని కెప్టెన్సీ నుంచి తీసిపడేసినావు. అంటే ఛాంపియన్ ట్రోఫీ గెలిపించడం నీకు నచ్చలేనా? లేకుంటే నీకు
క్రెడిట్ వస్తలేదని చెప్పి తీసిపడేసినావా? చెప్పన్నా. వారని మార్పు ఎప్పటికైనా జరగాల్సిందేగా తమ్ముడు. కొత్త రక్తం వస్తేనే శరీరం బాగా బలంగా ఉండేది. సో రేపటి కోసం ఆపే నీ ఎవ్వ మార్పు మంచిదే ఎవడు కాదన్నాడు. కానీ కదా ఎప్పుడు నువ్వే చెప్పే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఎప్పుడుందే? ఉత్త 16 నెలల గాలబడింది. నీ తొక్కల మార్పులుగా వన్డే వరల్డ్ కప్ తర్వాత చేసింటే గప్పుడు నువ్వు గాలబెట్టే కొత్త కెప్టెన్కి నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ వరకు 5 ఏళ్ళు టైం ఉంటుండే. అప్పుడు వానికి ఎక్స్పీరియన్స్ వస్తుండే, భరోసా కూడా ఉంటుండే. ఏం సాధిద్దామనే ఇదంతా నాకు అర్థం కాదు. వారిని గట్ట చేయనికే అప్పుడు నేనుండాలగా తమ్ముడు. ఏదైనా మనం ఉన్నప్పుడే చేయాలవే. ఎదారు పెట్టుకాకు. ఏం చేసిన టీం కోసమైతే. ఎస్ కరెక్ట్ చెప్పినావే గంభీరో. ఏది చేసినా మనం ఉన్నప్పుడే చేయాలి. ఈ 2025లో మనం తీసుకున్న నిర్ణయాలే రేపటి రోజున గెలుపులకు పునాదులు. గంతా ఆగమాగం చేసి పడేసి పునాదులు పుండుకూరలు అంటే నమ్మనికి గిడ దేర్దిమాగాలు ఎవ్వరు లేర్తి. అప్పుడు కూడా అంతే. విరాట్ అన్న విషయంలో కూడా గిట్టనే చేసిర్రు. ఇప్పుడు రోహిత్ అన్న విషయంలో కూడా క్రెడిట్ వస్తలేదని తీసి పడేసినారు. రాసం ఉన్నోళ్ళు ఇవ్వకుంటారా? రిటైర్మెంట్ ఇచ్చి పడేసిరి. చూస్తారు కదా దెబ్బకు వాళ్ళు లేకుంటే టెస్టులు ఏమైతున్నాయో కొంచెం అన్నా అర్థమవుతుందేనే. తమ్ముడు చాహలో ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ వే. గా రోహిత్ కెప్టెన్సీలోనే గా పొద్దు రేలంగ మామలతో క్లీన్ షిప్ అయ్యిండేది. గా బీజీటీ సిరీస్ కూడా పీకిండేది. నోట్ తీసి ప్యాంట్ గందుకే వ్యాగ్ ఈ నిర్ణయం తీసుకుండేది. ఊకే కాదు. తమరి పాదమన్నా లెగ్గు మహిమనే. నీ ఎవ్వరు నువ్వు రానంత వరకు ఒక్క సిరీస్ అన్న ఓడిపోయినాడనే. అంతెందుకే గా సౌత్ ఆఫ్రికా నేల మీద మన ఓనిగాళ్ళు ఎవ్వరు ఒక్క సిరీస్ కూడా గెలిచలేరే. కనీసం డ్రా కూడా చేసలేరు. గస్ వంటిది సమం చేసుకొని వచ్చినాడు. కానీ ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత మన ఊరికే వచ్చి క్లీన్ షిప్ చేసి పోతున్నారు. నీకు అర్థమైతుందేనే? లెగ్గు మహిమనే ఇదంతా. బైదివే చాగలన్నో నాకు పగ్గాలు ఇచ్చిన నుంచి ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేన్నా. గా బ్రిటిష్ నేల మీద ఒక్కనే 750 జోపి సిరీస్ ని సమన్ చేసినానే. మొన్న ది గ్రేట్ విండీస్ వీరుల మీద కూడా 2-2 గెలిపించిన. యాదో నిన్న సౌత్ ఆఫ్రికా నేల మీద అంటే జర మెడల్ పట్టుకునే. సో మధ్యలోనే డ్రాప్ అయినానే. లేకుంటే కథ నిజంగానే వేరే ఉంటుండే. ఒరే గిల్లుగా అగ్గ బ్రిటిష్ నేల మీద నువ్వు ఒక్కనివే పగలు కొట్టినట్టు చెప్తున్నావేందిలే. నేను జప్పరిచినవే బ్యాక్ టు బ్యాక్ 100లు. యాదో కొంచెం ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పి కొంచెం కొత్తగా ఆడనేకి హాస్పిటల్ పాలైనా గానీ లేకుంటే నా గప్పుడే కథ నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఏమనుకున్నావో? ఎస్ దెబ్బలంటే యాది కొత్తాంది. గీ 2025లో ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడిపించుకున్నట్టే గీ న్యూ ఇయర్ లో కూడా ఆడిపించుకున్నాలని కోరుకుంటున్నా. ఓ శని ఎంత మాట తమ్ముడు. నీలో నాకు ఆల్రౌండర్ గా అనొస్తున్నాడు వే. నువ్వు చేస్తా అంటే కోచింగ్ కూడా చేపిస్తా. చేస్తావా తమ్ముడు? ఎస్ గిసువంటి ఎంకరేజ్మెంట్ ఉంటే న్యూ ఇయర్ కూడా మనదే అన్న. నెక్స్ట్ టీమిండియాలో మరో స్టార్ బూమ్రన్ అయితేనే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గంభీర్ భాయ్. ఒరే రానగా సేమ్ గిట్టనే గా గిల్లు గాని బలంతంగా ఇగ్గుకొని వచ్చినారు. ఏమైంది? దెబ్బకు టీం నుంచి బయటకు నూకి పడేసినారు. అర్థం చేసుకో తమ్ముడు. స్టార్లని ఎవ్వరు తయారు చేయలేరు. మనలో ఒప్పుండాలే. వా డ్రాప్ అయింది. ఉత్త T20లకే వన్డేలకు టెస్టులకు కాదు. అయినా ఏ గ్రేడ్ నుంచి ఏ ప్లేస్ కు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గంభీర్ భాయ్. ఈ 7 పర్ఫార్మెన్స్ తగ్గిన సంపాదన పెరిగిందే. అంత నీదయనే తమ్ముడు. ఒకేళ్ళు ఓటు పోతుంటే ఒకేళ్ళు ఓటు వస్తూనే ఉంటది వ్యా. ఈ 7 నీ ఫామ్ పోయింది. సో పైసలన్నా రావాలి కదా మరి. అందుకే జర వెయిట్ చేయి. సంతకం పెట్టిస్తా గానీ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఎస్ ఎన్నివే ఛాంపియన్ ట్రోఫీ, మన ఆర్సీబీకి ఫస్ట్ కప్పు, మన ఉమెన్స్ కి ఫస్ట్ వన్డే వరల్డ్ కప్పు అండ్ ఆసియా కప్పు ఇవన్నీ తెచ్చిపెట్టిన 2025కి థ్యాంక్ యూ సో మచ్. ఓసిని థ్యాంక్స్ చెప్పాల్సింది నాకే సంవత్సరానికి కాదు. ఇవన్నీ వచ్చిండేది నా కోచింగ్ పీరియడ్ లోనే. సో ఓసిని నైనా గంభీర్ మామ కొంపదీసి మాకు వచ్చినాక డబుల్ గద కూడా నీవ్వాలని అంటావా ఏంది? గిది బాగుందే. ఎందుకు మెస్సీ ఇండియాకి రావడం, మా ఊరు సర్పంచ్ గెలిచడం గిట్ట అన్ని నీవ్వాలని అని చెప్పు. ఏం పోతుంది? ఎస్ కరెక్ట్ చెప్పినావే బాబు మన్నా. కానీ ఆ మాట చెప్పాలనే. ఫర్ ది ఫస్ట్ టైం ఐసీసీ గద గెలిచినారు. నీ యవ్వంగా ఈ సంవత్సరం నుంచి మీకు వట్టిన దళిద్రం పోయినట్టుంది తీయే. ఓసిని దళిద్రం పోతే ఇవ్వని కావాలా, పోకుంటే ఇవ్వని కావాలా తమ్ముడు? కావాల్సిందల్లా వ్యాపారం వ్యా. నీ అమ్మ అసలు ఏమైందో ఏమో. ఈ నడమ టిప్స్ కోసం ఎవడొత్తలేడు. బుగులు పడాకే బహుమన్నా. కొత్త సంవత్సరం కలిసొత్తి ఎదారు చేయకు. ఎస్ మనకు కావాల్సింది కూడా గదే తమ్ముడు. బై ది వే ఫ్రెండ్స్, నాకైతే ఈ 2025లో మన రోహిత్ అన్న మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ సిరీస్ లోనే విరాట్ అన్న కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు. గట్టనే 7 ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇద్దరు టాప్ 2లో ఉన్నారు. ఇదైతే నాకు మంచి హై అనిపించింది ఫ్రెండ్స్. మీకేమనిపించింది? ఈ 2025లో ఏ మూమెంట్స్ హై అనిపించినాయి, ఏ మూమెంట్స్ షాడ్ అనిపించినాయి? కింద కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. సో మన ఈ వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్. జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాకండి. అట్టనే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.